అనంత సాయి కృష్ణ గారు, చెప్పండి. మనీ మ్యాగ్నెట్ అంటే ఏంటి? అసలు ఈ మనీని ఆకర్షించడానికి కావచ్చు, ఈ మ్యాగ్నెట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనీ అంటే డబ్బు అండి. డబ్బు లేకపోతే ఈ కలియుగంలో మనిషి జీవితం అనేది 1% కూడా ముందుకు పోదు. ఇప్పుడు మ్యాగ్నెట్ అన్నారు. మ్యాగ్నెట్ అంటే ఏంటి? ఆకర్షించేది. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. జస్ట్ ఆ మ్యాగ్నెట్ని ఒక మట్టిలో పెట్టి జస్ట్ ఒక 1 ఫీట్ 2 ఫీట్స్ దాన్ని మట్టిలో అలా తిప్పుతూ ఉండండి. మనం ఆ మట్టిలో తిప్పేటప్పుడు మాత్రం మ్యాగ్నెట్ ఒకటే ఉంటుంది. జస్ట్ అలా 1 మినిట్ తిప్పి చూస్తే ఏమవుతుందంటే దాన్ని పైకి తీసిన తర్వాత దానికంతా ఇనుము రేణువులు అతుక్కుని ఉంటాయండి. అంటే మ్యాగ్నెట్ అనేది ఇనుము ఎప్పుడైతే దాంట్లో తిరుగుతూ ఉంటుందో ఈ ఇనుము రేణువులు అనేవి వచ్చి దానికి అటాచ్ అయ్యాయి. సేమ్ అలాగేనండి, డబ్బు పట్ల నువ్వు కావాలనుకున్నప్పుడు మ్యాగ్నెట్ మాత్రం ఉండాలి. నువ్వు బయట ప్రపంచంలో సంబంధం లేకుండా జీవించాలి. నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా నీ మైండ్లో అదే ఉండాలండి. నాకు డబ్బు తప్ప వేరే దాని గురించి ఆలోచన లేదు. నా జీవితంలోకి డబ్బు రావాలి. డబ్బు వస్తే నా లైఫ్ ఇలాగ ఉంటుంది. ఇన్ని రోజుల వరకు నా లైఫ్ ఏ విధంగా అయితే ఉందో ఇన్ని రోజుల వరకు ఈ లైఫ్ ఉండడానికి కర్త కర్మక్రియ అన్ని నేనే. ఈ రోజు నుండి నా లైఫ్ బెటర్గా మారాలన్నా కూడా దీనికి కర్త కర్మక్రియ అన్ని నేనే. కాబట్టి డబ్బు పట్ల నేను చూస్తున్న విధానం మార్చుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే పదే డబ్బు 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 అని ఆలోచన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భవతి. సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం దాని గురించే స్టోరేజ్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఒక్కసారి నమ్మి తీరింది అనుకోండి, ఖచ్చితంగా నీ లైఫ్లోకి డబ్బు తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి మనిషి ఏం చేస్తుందంటే ఇక్కడ బలంగా నమ్మడం లేదండి. ఇప్పుడు ఈ పూట డబ్బు కావాలనుకుంటున్నాడు, తిరిగి మరుసటి రోజు ఏమవుతుందంటే డబ్బు గురించి నెగిటివ్గా ఆలోచించడము, నెగిటివ్గా మాట్లాడము, నెగిటివ్గా తిట్టడము. అలాంటప్పుడు డబ్బు మన దగ్గరికి ఎలాగ వస్తుంది? ఒక వ్యక్తి మనకి ఎన్నో సహాయాలు చేసి ఉంటాడండి. ఉన్నట్టుండి ఆ మనిషి పైన కోపంతో ఒక 2-3 సార్లు తిట్టామనుకోండి, కంటిన్యూ అలాగా తిడుతుంటే ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తాడా? రాడు. సేమ్ డబ్బు కూడా అలాగేనండి. మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ రోజు ఈ క్షణం వరకు డబ్బు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడింది. దాని పట్ల ప్రేమతో కృతజ్ఞతతో ఉండండి. ఒక్కసారి డబ్బు నీ దగ్గరికి రాలేదని 10 సార్లు 100 సార్లు తిడుతూ ఉన్నావు, డబ్బు ఉన్న వాళ్ళని దూషిస్తూ ఉన్నావు, డబ్బు నీ జీవితంలోకి ఎలాగ వస్తుంది? కాబట్టి యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే నువ్వు డబ్బు పట్ల ఎలాంటి ఆలోచనతో ఉంటావో నీ లైఫ్లోకి అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం తీసుకొస్తుంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నీకు సక్సెస్ వైపు తీసుకెళ్తుందా లేకపోతే ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తుందా అనేది మనలో ఉండాలి. డబ్బు పట్ల మనం చూసే విధానం మారింది. నీ దగ్గర 100 రూపాయలు ఉందా, 100 రూపాయలకే ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో ఉండు. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందా, 1,00,000 రూపాయలకి ప్రేమతత్వంతో కృతజ్ఞత భావంతో ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలోకి డబ్బు అనేది రెట్టింపు అవ్వకుంటూ వస్తుంది. నీ జీవితంలో 1,00,00,000 రూపాయలు ఉన్నా నీకు ఆ 1,00,00,000 రూపాయలు ఆ 1,00,00,000 రూపాయల పైన నువ్వు ఎప్పుడు దాన్ని తిడుతూ ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నావు అనుకోండి, ఆ 1,00,00,000 రూపాయలు కూడా నీలో తరుక్కుంటూ వస్తుంది. అంటే నీ దగ్గర ఏది ఉందో దాని పట్ల ప్రేమతత్వం కృతజ్ఞత ఉంటే అది పెరుగుకుంటూ వెళ్తుంది. నీ దగ్గర ఏది లేదో దాన్ని దూషిస్తూ విమర్శిస్తూ ఉంటే అది నీ జీవితం నుంచి దూరం అవ్వకుంటూ వస్తుంది. ఈ రోజు డబ్బు కోసము పాకులాడుతున్న ప్రతి ఒక్కరు చేసే తప్పు ఇదేనండి. డబ్బు పట్ల వాళ్ళకు లోపల ఇష్టం ఉంటుంది, డబ్బు కావాలని బయట కోరుకుంటున్నారు, ఇన్నర్గా మాత్రం డబ్బు తిడుతున్నారు. కాబట్టి వాళ్ళ లైఫ్లోకి డబ్బు రాదు. ఓకే, అయితే ఇప్పుడు ఎవరైతే ఇలా ఈ సిద్ధాంతాలు ఉన్నాయో డబ్బును ఆకర్షించే కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే నిజంగానే డబ్బులు వస్తాయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చూడండి, పిల్లలకి ఏదైనా బలంగా కావాలనుకున్నప్పుడు పిల్లలకి సాయంకాలంలో వచ్చేస్తారు. ఉదయం ఒక పిల్లోడు ఫాదర్ని అడిగాడు, నాకు ఇది కావాలి డాడీ, నేను స్కూల్ నుంచి వచ్చేలోపు నాకు తెచ్చివంటే ఆయన దగ్గర డబ్బు ఉండదు. సాయంకాలంలో ఆ పిల్లోడు అడిగిన దానికన్నా ఆయన దగ్గర డబ్బు వస్తుంది. అంటే పిల్లోడు బలంగా నమ్ముతున్నాడు అండి. అక్కడ నేను మా ఫాదర్కి చెప్పొచ్చాను, మా డాడీ నాకు ఈవినింగ్ లోపల తెచ్చిస్తాడు అని. ఆ అబ్బాయి స్కూల్లో వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి 10 మందికి చెబుతాడు. అక్కడ చూడండి, వాళ్ళ డాడీ దగ్గర ఇప్పుడు ఈ అబ్బాయి అడిగినప్పుడు డబ్బు లేదు. ఈ అబ్బాయి మాత్రం వెళ్ళి అక్కడ 10 మంది పిల్లలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లోడి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని యూనివర్స్ తీసుకొని ఆ యూనివర్స్ అనేది వీళ్ళ డాడీ దగ్గరికి డబ్బు పంపించింది. సేమ్ మనం కూడా అలాగే ఉండాలండి. ఒకటి అడిగినప్పుడు బలంగా దానిపై స్టేబుల్గా నిలబడాలి. ఖచ్చితంగా యూనివర్స్ అనేది తీసుకొచ్చి మనకి ఇస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో వాటి డీటెయిల్స్ తెలియజేయండి. మనకు ఆఫ్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, 1 అవర్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది ప్రతి మంత్లీ ఒకటి ఉంటుందండి. అది ఫుల్ డే సెషన్ ఉంటుందండి. ఈ క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ పైన ఉన్న నెంబర్ కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వస్తారండి. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, స్పిరిచువల్ గురువుగా గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఆయన స్పిరిచువల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దీని గురించి ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో డబ్బు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా స్పిరిచువల్ జర్నీలో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి లేదా అనంత సాయి కృష్ణ గారిని పర్సనల్గా కలవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.